చంద్రబాబు గారి మీద అభిమానం ఉంది. బాబు గారు బాగు చేస్తారన్న నమ్మకం ఉంది. కానీ సమయం లేదు మిత్రమా, ఏది రణమా శరణమా టైప్లో తయారైంది రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి. మళ్ళీ 45,000 ఎకరాలు తీసేసుకుంటే ఏంటి మా జీవితాలు? ఇప్పటికే ఒకసారి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తీసుకున్న దాన్ని డెవలప్ చేయండి, ఆ తర్వాత మిగతా తీసుకోండి అని అడుగుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వాళ్ళు జనసేన వైసీపీనో కాదు, తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి వాళ్ళే ఈ పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఒకసారి ఆ మాటలు వింటే అర్థమవుతుంది. ఎప్పుడైనా చూడు పేపర్లో 2 పేపర్లు మాత్రం జ్యోతి ఈనాళ్ళు మాత్రం ఇదిగో 100 పరిశ్రమలు వస్తున్నాయి అంటారు. ఒకరోజు 150 పరిశ్రమలు వస్తున్నారు. సంవత్సరం అవుతుంది. కనీసం ఒక కంపెనీ వచ్చి నీకు రాజధానిలో ఒక కొబ్బరికాయ కొట్టించారా? 99 పెట్ట పిచ్చి కంపకి 99 కోట్లు మీరు టెండర్ పెట్టారు. ఎందుకు పరిశ్రమలు వస్తాయి? అయ్యా ఈ 100 ఎకరం నువ్వు ఈ కంప ఇవన్నీ నువ్వు చూసుకోమని చెప్పి నువ్వు అనొచ్చుగా. 99 కోట్లు ఎవరు పెట్టారు? పిచ్చి కొంప తీయడానికి మీరు 99 కోట్లు పెట్టారా బాబు గారు? నీకు ఇచ్చే సలహాలు పక్కన సలహాలు నారాయాలంటే సలహా ఇచ్చేస్తుంటారు. అంటే నువ్వు అదే 10 సంవత్సరాల ప్యాకేజీ మేము తలంచుకొని మీకు ఇవ్వాలి రైతులు. ఎట్టయితే వద్దు, మాకు మీకు దండం పెడతాం, మీ కూటమి ప్రభుత్వానికి దండం బాబు. రేపు 2029 ఏం జరుగుతుందో నువ్వు వస్తావు. 75 సంవత్సరాలు 7,366 రోగాలు ఉంటాయి ఒక్కొక్కరికి జనాలకి. రేపు ఎవడుంటాడు ఎవడు పోతాడు చెప్పలేము. 2029కి నేను నమ్మకం లేదు మాకు. ఇప్పుడే మాకు చంద్రబాబు నాయుడు అంటే పోయింది. రాజధాని ప్రాంతంలో కరెంటు పోవటం అయింది రోజు. ఇప్పుడు 3 సార్లు అయింది పరిలో. ఇప్పుడు రోజు ప్రతిరోజు కరెంటు పోతుంది. ఏ కరెంటు కూడా అంటే ఎంత ఎలక్ట్గా చేయాలి అంటే కరెంటు కూడా నువ్వు చేయలేకపోతున్నావు. 29 గ్రామాల ముందు అవన్నీ వాళ్ళు 50,000 ఎకరం ముందు డెవలప్ చేయి. అప్పుడు 2028కి మేము ఉరుగుతా వస్తాం. పరి వాళ్ళు మొత్తం ఎగేసుకుంటా ఉరుగుతా వచ్చి బాబు మాది కూడా తీసుకోమని చెప్పి. ఇది రైతులు తాజాగా అడుగుతున్నటువంటి పాయింట్. పెద్ద చర్చనీయాంశం అవుతుంది.